హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనం పాత రోజుల్లో లేము. ఇప్పుడు మనకి ఏది కావాలైనా కానీ యూట్యూబ్లో సెర్చ్ చేయగానే ఒక 100 వీడియోస్ అయితే మనకు వస్తాయి కదా. కానీ అంతకుముందు రోజుల్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. మనకు తెలుసు కానీ మనం వాడం. అదేంటి, మందారాకులు, మందార పువ్వులు, ఒక ఆలువేరా జెల్లు, కరివేపాకు, ఇలాంటివన్నీ మన హెయిర్కి ఎంత మంచిదో. మనకంటే ఇప్పుడు ఫోన్లు వచ్చి అందుబాటులో ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఏ టిప్స్ కావాలన్నా, అది హెల్త్ కానీ, బ్యూటీ కానీ, హెయిర్ కానీ, ఏ టిప్స్ కావాలన్నా మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం, చూస్తాం. కానీ అంతకు ముందు రోజుల్లో ఇవి లేనప్పుడే మన అమ్మలు, అమ్మమ్మలు ఇవన్నీ వాడేవాళ్ళు. వాళ్ళకి తెలుసు కదా. కానీ ఆ రోజుల్లో ఏమున్నాయి ఆన్లైన్ ప్రోడక్ట్స్. ఇప్పుడు అంటే మనకి అందుబాటులో ఉన్నాయి, అప్పట్లో లేవు. అలా అని వాళ్ళు అందంగా ఉండరా? చాలా అందంగా ఉండేవాళ్ళు కదా. వాళ్ళకి హెయిర్ ఉండదా? చాలా హెయిరే ఉండేది కదా. పెద్ద పొడుగు జుట్లు ఉండేటివి అప్పుడు అమ్మమ్మలకి, నాయనమ్మలకి కదా. కానీ మనం ఇప్పుడు ఫాలో అవ్వట్లేదంటే, మనకి హెయిర్ లేదంటే, మనకి కొన్ని హెల్త్ కానీ, ఏదైనా కానీ, ఏ ఇష్యూ రావడానికైనా రీజన్ మనకు చాలా అందుబాటులో వచ్చినాయి. ఎంత అంటే రైస్ వాటర్ని కూడా బాటిల్లో పోసి అమ్మితే మనము అవి డబ్బులు పెట్టి కొనుక్కునే రోజుల్లో ఉన్నాం కదా. సో అలాంటి రోజుల్లో ఉన్నాము. కానీ మన దగ్గర కొంచెం టైం పెట్టుకొని, మన టైం ఒక 1 వీక్లో ఒక హాఫ్ డేనో, ఒక 1 అవర్ ఇలా టైం పెట్టుకొని, మళ్ళీ మనము అంతకుముందు మనకు తెలిసినవి, మన వంటింట్లో ఉన్నాయి, మన చుట్టుపక్కల ఉన్నవే, మన హెల్త్కి కానీ, హెయిర్కి కానీ, కొంచెం బ్యూటీకి కానీ ఏది యూజ్ చేసుకున్నా కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో అది నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాసెస్ అంతా కూడా హెయిర్ గ్రోత్ కోసం. సో ఆ హెయిర్ గ్రోత్ కోసం ఈ హెయిర్ ఆయిల్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ముందుగా మనకు కావాల్సినవి మందార పూలు, మందార ఆకు, కరివేపాకు, కొద్దిగా వేపాకు, అలోవెరా జెల్, ఇవన్నీ ముందు మిక్స్ చేసుకొని జ్యూస్ తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే దాన్ని అలాగే పిప్పి మనం ఆయిల్లో వేసామనుకోండి, మొత్తం ఆ పిప్పికే వెళ్ళిపోతుంది కదా ఆయిల్. సో అందుకని జ్యూస్ చేసుకొని మనం ఏదైనా కోల్డ్ ప్రెస్ ఆయిల్ కానీ, లేదంటే మంచి కోకోనట్ ఆయిల్, ఆర్గానిక్ ఇట్లాంటివి ఉంటాయి కదా ఆయిల్, ఏదైనా కానీ మనం ఒక బాండీలో ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా కాస్టర్ ఆయిల్, ఆముదం వేసుకొని దాంట్లో మనం ఈ మిక్స్ చేసి పెట్టుకున్నది ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా పిప్పి, కొద్దిగా జ్యూస్ని వేసుకొని బాగా ఇంకనివ్వాలి. ఇంకిన తర్వాత బాగా ఇంకిన తర్వాత అందులో కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్, ఒక 4-5 లవంగాలు, కొద్దిగా మెంతులు, ఇంకా కరంగి సీడ్స్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఆ నూనెలో మొత్తం ఇంకిన తర్వాత మనకి గ్రీన్ కలర్లో వస్తుంది చూడండి. అలా ఇంకిన దాకా ఉండి స్టెయిన్ చేసుకొని ఇది స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి దగ్గర ఏం ఖరాబ్ కాదు, అంటే పాడైపోదు అన్నమాట. ఈ ఆయిల్ని మళ్ళీ మనం ఆయిల్ చేసుకుంటాం కదా, తలకి ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడల్లా ఈ ఆయిల్ని అందులో మిక్స్ చేసుకొని, ఏదైనా ఆయిల్లో మిక్స్ చేసుకొని, కొద్దిగా ఇది నార్మల్ ఆయిల్ మిక్స్ చేసుకొని వీక్లీ ట్వైస్ అప్లై చేసుకున్నట్లయితే, నేను ఒకటే చెప్తానండి, ఇది అప్లై చేసుకుంటే మనకి హెయిర్ ఫుల్గా పెరిగిపోతుంది, మోకాళ్ళ కిందకి వచ్చేస్తుంది, అలా అయితే చెప్పను. కానీ మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆటోమేటిక్గా మనకి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. కాబట్టి హెయిర్ అనేది పోకుండా మంచిగా ఉన్న హెయిర్ హెల్దీగా, ఒత్తుగా ఉండడానికి హెల్ప్ అవుతుంది కంపల్సరీ. ఎందుకంటే ఇలాంటివి మనం ఇంట్లో రెడీ చేసుకునే ఏవి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా మంచిది ఆయిల్, అది అందరికీ తెలుసు. కాకపోతే కొంచెం టైమే ఉండాలి. కానీ ఇలాంటి హోమ్మేడ్ రెమెడీస్ ఏంటంటే మనకి స్లోగా రిజల్ట్ అనేది ఉంటుంది, లాంగ్ టైం ఉంటుంది. కాబట్టి మనం కొద్దిగా ఓపిక చేసుకొని, టైం పెట్టుకొని, ఇలాంటివి మన ఇంట్లో చాతనైనంత వరకు ఇంట్లోనే రెడీ చేసుకొని యూజ్ చేయడం వల్ల, మనకి యూజ్ చేసుకోవడం, పిల్లలకి యూజ్ చేయడం వల్ల చాలా మంచి ఉపయోగాలు అన్నమాట. ప్రతిదీ ఇప్పుడు అందుబాటులో లేనివంటే తప్పదు, యూజ్ చేయాలి, కొనుక్కోవాలి బయట. కానీ అందుబాటులో ఉండి మనం చేసుకోగలిగినప్పుడు అన్నీ చేసుకొని ఇంట్లో యూజ్ చేసుకోవడం బెటర్ కదా. సో అదన్నమాట నా ఇంటెన్షన్. ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి హెల్తీ మంచి టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.